హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈ రోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరి క్రీడా సంబంధిత అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం 13th June 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. సో మనకి ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, ఒక సంబంధాలు అనేది మనకి వార్తలను ఇచ్చేసే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం అనేది మనకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్గా వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ యొక్క సంబంధాలు ఏంటి అంటే, శ్రీలంక అండ్ చైనా దేశాలకు సంబంధించినటువంటి యొక్క సంబంధాలు అనేవి మనకి ఈ రోజు వార్తలను ఇచ్చాయి. సో ఈ యొక్క చైనా దేశంతో ఒక శ్రీలంక దేశం అనేది మనకి ఉన్నటువంటి యొక్క సత్సంబంధాల గురించి, సో దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం మనకు వార్తలో నిలిచింది. సో ఈ యొక్క ఇరు దేశాలు సంబంధాల గురించి చూస్తే శ్రీలంక దేశం అండ్ చైనాకి దగ్గర అవుతున్నట్లుగా మనకి ఈ యొక్క అంశం ద్వారా వెలువరించడం అయితే జరిగింది. సో ఈ రెండు దేశాల సహకారంతో ఆ యొక్క సంస్థ అనేది స్థాపించబడుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక అంశం ఏంటి అంటే, సో మనకి ఈ యొక్క శ్రీలంక అండ్ చైనా దేశాల మనకి ఈ యొక్క రెండు దేశాల సహకారంతో ఒక హాస్పిటల్ని నిర్మిస్తూ ఈ రోజు మనకి వార్తలను ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఈ యొక్క శ్రీలంక దేశం అండ్ చైనా దేశం ఈ రెండు దేశాల సహాయ సహకారాలతో ఒక హాస్పిటల్ అనేది నిర్మించబడబోతున్నారు. సో దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేసి మనకి ఈ రోజు వార్తలను ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ శ్రీలంక దేశంలో ఉన్నటువంటి పొలానార్వా అని చెప్పే ఒక ప్లేస్లో మనకి ఒక ప్రాంతంలో, శ్రీలంకలో ఉన్నటువంటి పొలానార్వా అని చెప్పే ఒక ప్రాంతంలో చైనా సహకారంతో ఒక హాస్పిటల్ని నిర్మిస్తూ వార్తలను ఇచ్చారు. సో ఈ రోజు దాని యొక్క కట్టడం అనేది పూర్తయి దాంట్లో ఈ రోజు మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి చైనా సహకారం అని చెప్తాం. సో చైనా దేశపు సహకారం ఎంత అంటే $16 million మనకి ఈ రోజు యొక్క చైనా దేశం అనేది మనకి శ్రీలంక ప్రభుత్వానికి విడుదల చేస్తుందని చెప్పారు. సో దానికి సంబంధించి ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలు ఇచ్చింది. సో ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశమైనా సరే వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఒక చైనా దేశానికి సంబంధించి, సో చైనా ఒక దేశానికి సహకారంతో సో $16 million ని సహాయం చేస్తూ ఒక హాస్పిటల్ని నిర్మిస్తుంది అని చెప్పాం. సో అది ఎక్కడ, ఏ ప్రాంతంలో అంటే పొలానర్వా అని చెప్పే ఒక ప్రాంతం, పోలో నర్వా అని చెప్పే ప్రాంతం శ్రీలంకలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అని చెప్పవచ్చు. సో ఏ దేశం మనకి యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ పరంగా బిట్స్ అనేది ఎలా అడగడం జరుగుతుంది అంటే, ఇటీవల కాలంలో చైనా దేశంతో సహకారంతో ఒక హాస్పిటల్ నిర్మించబడింది. సో అది ఏ దేశానికి సంబంధించింది అని చెప్పి అడుగుతారు. శ్రీలంక అండ్ ఏ ప్రాంతానికి, శ్రీలంకలో ఉన్నటువంటి ఎక్కడ దాన్ని నిర్మించారు అంటే పొలానర్వా. చాలా ఇంపార్టెంట్, పోలో నర్వా అని చెప్పే ఒక ప్రాంతంలో మనకి యొక్క హాస్పిటల్ని నిర్మించడం అయితే జరిగింది. సో ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సహాయ సహకారాలతో సత్సంబాల ద్వారా ఈ యొక్క హాస్పిటల్ అనేది నిర్మించబడడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ యొక్క దేశాలకు సంబంధించినటువంటి అనుబంధాలు. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి యొక్క జర్మనీ అండ్ ఇండియా దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క సత్సంబంధాలు అని చెప్పి. సో రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కావచ్చు, వార్తల్లో కనుక ఈ యొక్క దేశాల సంబంధాలకు సంబంధించి కానీ ఏదైనా అంశం కానీ వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఏ అంశంతో వార్తలో నిలిచింది, సో ఆ రెండు అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకోవచ్చు మనకి అవన్నీ. సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి శ్రీలంక అండ్ చైనా దేశం వార్తలు నిలుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, నమస్తే యోగా అని చెప్పే ఒక యాప్ వార్తలో నిలిచింది. సో నమస్తే యోగా అని చెప్పే ఒక యాప్ అని చెప్తున్నాం. క్లియర్గా మనకి అక్కడే మెన్షన్ చేశారు యోగా. సో యోగాకి సంబంధించినటువంటి ఒక యాప్ అనేది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో ఆ యొక్క నేమ్ ఏంటి అంటే నమస్తే యోగా. అండ్ ముఖ్యంగా యోగా అంటున్నాం. సో దీన్ని నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనే సో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏ మంత్రి గారు వ్యవహరిస్తున్నారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ప్రజెంట్ దీనికి మంత్రిత్వ శాఖలో మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కిరణ్ రిజిజు గారు. సో కిరణ్ రిజిజు గారు ఈ యొక్క మంత్రిత్వ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో అండ్ వీరు అదే విధంగా కాకుండా మినిస్ట్రీ యూత్ యాక్సెస్ అని చెప్పి ఒక దానికి కూడా వీరు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో రెండు ఒక మంత్రిత్వ శాఖలకు ఒకేసారి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఎవరు అంటే కిరణ్ రిజిజు గారు. చాలా ఇంపార్టెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని. అండ్ మోర్ ఓవర్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నాం. సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి చూస్తే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి
సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మనకి ఈ యొక్క ఆయుష్ అనగా ఏంటి అంటే ఆయుర్వేద యునాని సిద్ధ యోగపతి అని చెప్పొచ్చు, హోమియోపతికి సంబంధించి. సో ఈ యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక యాప్ అనేది మనకి ఈ రోజు వీరు విడుదల చేస్తూ వార్తలను ఇచ్చారు. సో నమస్తే యోగా అని చెప్పి ఒక యాప్ ని మనకి ఈ రోజు యొక్క మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు. ముఖ్యంగా వార్తలో నిలుస్తున్నటువంటి యాప్స్ కావచ్చు. అండ్ ఇంపార్టెంట్ మరొక థింగ్ ఏంటి అంటే మంత్రిత్వ శాఖలో సో ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడింది అండ్ ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. సో ఇటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా ఆ యొక్క సంస్థల పేర్లు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నాం. సో ఆయుర్వేద యోగ్ యునాని సిద్ధ హోమియోపతి. సో ఆ యొక్క అంశం అనేది సో అటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాలకు సంబంధించిన ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క నమస్తే యోగా యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి అండ్ ఎందుకొరకు ఈ యొక్క యాప్ ని ఈ రోజు మనకి విడుదల చేశారంటే సో నిన్నటి రోజున మనకి ఈ యొక్క నమస్తే యోగా యాప్ ని ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఎందుకొరకు ఈ యొక్క యాప్ని విడుదల చేస్తారని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఈ యొక్క రానున్న జూన్ మాసంలో అంటే రానున్న జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం అనేది జరుగుతుంది. సో అంతర్జాతీయ యోగా దినోత్సవం అది కూడా మనకి 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్తున్నా. సో 7వ అంటే మనకి ఇప్పటికి ఈ యొక్క యోగా దినోత్సవం అనేది ప్రారంభింపబడి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా 7 సంవత్సరాలు అనేది పూర్తవడం జరిగింది. సో 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనకి ఈ యొక్క మినిస్ట్రీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. సో ఆ యొక్క 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పి సో ఈ యొక్క మంత్రిత్వ శాఖ వారి యొక్క నమస్తే యోగా అని చెప్పి ఒక యాప్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచారు. అండ్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ అనుబంధ సంస్థతో ఏర్పాటు చేశారంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. సో యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అనేది మనకి 2014లో ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి జూన్ 21, 2014 మనకి ఈ యొక్క యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వారి యొక్క యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి యోగా దినోత్సవం ఎందుకు, ఏ యొక్క స్పెషల్ డే అయినా ఎందుకోసం అంటే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశానికి సంబంధించిన క్లియర్ కట్ ఐడియా కావచ్చు అండ్ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకోవడం కావచ్చు. సో దానికి సంబంధించి ఆ రోజు ఆ యొక్క మోటివేషన్ కావచ్చు. సో ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి స్పెషల్ డేస్ కి సంబంధించినటువంటి అంశాలు వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ఇటీవల కాలం చూసాం పర్యావరణ దినోత్సవం అని, వరల్డ్ ఫుడ్ డే అని చెప్పి అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి యొక్క వరల్డ్ ఓషన్స్ డే అని, వరల్డ్ నో టొబాకో డే అని. సో ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు కానీ వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశాలు అనేది. సో అటువంటి అంశాలు కనుక వార్తలో నిలిస్తే లేదా ఏదైనా ఒక డే అనేది మనకి స్పెషల్గా కనుక వార్తలో నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఎక్కువగా కూడా ఈ యొక్క మంత్రిత్వ శాఖల గురించి అడగడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా ఈ యొక్క వివిధ రకాల మంత్రిత్వ శాఖల హెల్త్ కావచ్చు లేదంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పి అండ్ ట్రేడ్ మార్కెట్కి సంబంధించి సో వివిధ రకాలైనటువంటి అంశాలను మనం తరచూ వార్తలు నిలవడం అయితే చూస్తున్నాం. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పవచ్చు కిరణ్ రిజిజు గారు ఈ యొక్క నమస్తే యోగా అని చెప్పి ఒక యాప్ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ దీని యొక్క ఇతివృత్తం ఏంటి, సో ఈ యొక్క యాప్ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే బీ విత్ యోగా, బీ ఎట్ హోమ్. చాలా ఇంపార్టెంట్ మనకి ఇతివృత్తాలు ఈ యొక్క థీమ్స్ కి సంబంధించి కనుక ఏమైనా అంశాలు కనుక వార్తలు నిలిస్తాయి. అండ్ ముఖ్యంగా ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క థీమ్స్ అనేవి. సో ఆ యొక్క నో టొబాకో డే కి సంబంధించి కావచ్చు అండ్ ముఖ్యంగా ఓషన్స్ అండ్ ఫుడ్ కి సంబంధించి. సో ఆ విధంగా మనకి ఈ రోజు ఈ యొక్క యాప్ కి సంబంధించిన థీమ్ ఏంటంటే ఈ యొక్క డే థీమ్ ఏంటి అంటే బీ విత్ యోగా, బీ ఎట్ హోమ్. సో చాలా ఇంపార్టెంట్ ఇటువంటి ఇతివృత్తాలు కనుక వార్తలు నిలిస్తే. సో ఇది మనకి ఈ యొక్క నమస్తే యోగా అనే యాప్కి సంబంధించినటువంటి ఒక అంశం. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమిటి అంటే మనకి ఎవరు ప్రవేశపెట్టారు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. అండ్ దీనికి ఎవరు మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారంటే కిరణ్ రిజిజు గారు. అండ్ ఆ యొక్క యాప్ నేమ్ ఏంటి అంటే నమస్తే యోగా. అండ్ దీన్ని ఎందుకొరకు విడుదల చేశారంటే జూన్ 21 7వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2014 యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అనే వారు ఈ యొక్క సంస్థ వారి యొక్క ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దీని యొక్క థీమ్ ఏంటి అంటే బీ విత్ యోగా, బీ ఎట్ హోమ్.
సో ఇటీవల కాలంలో కూడా మనం ఈ యొక్క యోగాకి సంబంధించి చూస్తే మనశ్శాంతిని కలిగించే విధంగా అండ్ మన యొక్క స్ట్రెస్ని కంట్రోల్ చేసే విధంగా అండ్ ఇటీవల కాలంలో యొక్క కరోనా వ్యాధికి సంబంధించి కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రపంచ యోగాలకి సంబంధించినటువంటి ఒక యాప్స్ని కూడా డాక్టర్స్ అనేది ప్రవేశపెట్టారు. సో ఆ విధంగా చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్గా ఈ యొక్క యోగాని తీసుకోవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి నమస్తే యోగా అని చెప్పే ఒక యాప్కి సంబంధించినటువంటి ఒక మినిస్ట్రీ ప్రవేశపెట్టినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక ఇంపార్టెంట్ పర్సన్, మరొక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో ఒక కార్యక్రమం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే సోనూ సూద్ గారు. సో సోనూ సూద్ గారు గురించి ప్రతి ఒక్కరు కూడా వినే ఉంటారు. ఒక మానవతా వ్యక్తి, మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. సామాజిక సేవలు అందించడంలో వీరికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు కూడా పొందుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే అండ్ ఇటీవల కాలంలో వీరు అనేక సమయాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టారు. అండ్ ముఖ్యంగా తీసుకుంటే వలస కార్మికుల కొరకు వారి యొక్క గృహాలకు వారిని తరలించేటువంటి కార్యక్రమం అండ్ అదేవిధంగా ఉపాధి లేని వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఒక యాప్స్ని కూడా మనకి ప్రవేశపెట్టారని చెప్పవచ్చు. ప్రవాసీ యోజన అని చెప్పి, సో ప్రవాసీ యోజన అని చెప్పి ఒక యాప్ని ప్రవేశపెట్టారు అండ్ ఒక పోర్టల్ని ఏర్పాటు చేశారు. అండ్ అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నారో సో అటువంటి యువతకు కొంతమందికి ఉపయోగపడేటువంటి ఒక జాబ్స్ని కూడా ఇప్పించారు. సో ఈ విధంగా అనేక అంశాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా ఇటీవల కాలంలో ఒక సామాజికవేత్తగా అండ్ అనేక విధాలుగా వీరు వార్తలో నిలుస్తూ వచ్చారు అండ్ చాలా పురస్కారాలను కూడా పొందుకున్నారు. అండ్ ఇటీవల కాలంలోని ఈ యొక్క పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి వీరిని ఒక ముఖ్యమైనటువంటి పర్సన్గా నియమించడం అనేది జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే అంబాసిడర్ అని చెప్పవచ్చు. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంబాసిడర్గా కూడా నియమించారు. అండ్ అదేవిధంగా ఆ యొక్క కోవిడ్ నియంత్రణకు వ్యతిరేకంగా ఉండేందుకు గాను వారిని దానికి మెయిన్ పర్సన్గా నియమించారు. వారి యొక్క సో ఈ విధంగా అనేకమైనటువంటి అంశాల ద్వారా, అనేకమైనటువంటి విషయాలతో, వివిధ రకాలైనటువంటి కార్యకలాపాల ద్వారా ఈ యొక్క సోనూ సూద్ గారు మనకి తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల పట్ల, వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు యొక్క సోనూ సూద్ గారు వార్తలు నిలవడానికి గల కారణం ఏంటి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ తోటి వార్తలు నిలిచారు, సంభవం అనే పేరుతో. సో సంభవం అనేటువంటి ఒక స్కీమ్ తోటి మనకి ఈ రోజు యొక్క సోనూ సూద్ గారు వార్తలు నిలిచారు. సో ఇండియాలో ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, సో ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ అవ్వాలి అనే ఆశతో ఉన్నారు, సో అటువంటి గోల్ అనేది ఎవరైతే కలిగి ఉన్నారో సో అటువంటి వారందరికీ కోసం ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఇండియాలోనే ఐఏఎస్ సివిల్స్కి సంబంధించి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అని చెప్తాం, సివిల్ సర్వీసెస్కి సంబంధించి సో అత్యున్నతమైనటువంటి ఒక కోర్స్ అని చెప్పవచ్చు. సో దానికి సంబంధించి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో సో అటువంటి వారందరి కొరకు కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక ప్రక్రియ. సో ఉచితంగా కోచింగ్ అని చెప్పవచ్చు. సో ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ అని చెప్పవచ్చు. ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక యాప్ ద్వారా, ఒక పోర్టల్ ద్వారా వారికి స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేసేటువంటి ఒక ప్రక్రియ. సో sood.charity.com అని చెప్పి ఒక వెబ్సైట్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎవరైతే ఎలిజిబిలిటీ పొందుతారో వారందరికీ కూడా ఈ యొక్క స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తూ వార్తలను ఇచ్చారు. సో దీన్ని చూసుకుంటే మనకి జూన్ 30 మంత్ అంటే ఈ యొక్క జూన్ 30 వరకు కూడా అంటే మనకి మొత్తంగా ఈ యొక్క జూన్ ఎండింగ్ వరకు కూడా డేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మనకి మెయిన్గా మన దగ్గర ఉన్నటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఆ యొక్క దానికి సంబంధించి రిజిస్టర్ అవుతారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఆ వెబ్సైట్ ఏంటి అంటే sood.charity.com అని చెప్పి ఒక సూద్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి యొక్క పోర్టల్ అనేది మనకి దాంట్లో యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 జూన్ అని చెప్పవచ్చు. సో ఎవరైతే ఈ యొక్క చారిటీకి సంబంధించిన యొక్క వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకుంటారో వారందరికీ కూడా యొక్క స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ అని చెప్పవచ్చు. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా యొక్క ఫౌండేషన్ ద్వారా వారు ఒక స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పేరు చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో ఐఏఎస్ కొరకు ఒక యాప్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతారు, సోనూ సూద్ గారు. అండ్ వారు ప్రవేశపెట్టినటువంటి ఒక కార్యక్రమం ఏంటి, ఏ కార్యక్రమం ద్వారా దాన్ని అమలు చేయనున్నారు అంటే సంభవం అనేటువంటి ఒక పేరిట. సో దాని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సంభవం మేక్ ఇట్ పాసిబుల్. సో సంభవం మేక్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి ఒక ఆ యొక్క అంశంతో, ఆ యొక్క పేరుతోటి ఈ యొక్క
సోను సూద్ గారు ఈ యొక్క కోచింగ్ ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రీ కోచింగ్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలను, మహోన్నతమైనటువంటి కార్యక్రమాలను సమాజం కొరకు చేస్తున్నటువంటి వ్యక్తిగా, మానవతా దృక్పథం కలిగినటువంటి మానవత్వ వ్యక్తిగా సోను సూద్ గారు మనకి వార్తలను ఇచ్చారు. సో అనేక అంశాలతోటి ఇటీవల కాలంలో వీరు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇటువంటి అంశాలు కనుక వచ్చినప్పుడు, లేదంటే ఇటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనకి మెయిన్ థింగ్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మనకి ఈ యొక్క సోను సూద్ గారికి సంబంధించి కాకుండా పోర్టల్స్ కనుక వార్తలు నిలిస్తాయి, అటువంటి పోర్టల్స్ కి సంబంధించి కానీ ఏదైనా అంశం వార్తలు నిలిస్తే అటువంటి అంశాలని చాలా ఇంపార్టెంట్ థింగ్ గా తీసుకుంటాం. బిఫోర్ 6 months ఏవైతే ఉన్నాయో అటువంటి పోర్టల్ అన్నిటి పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఈ రోజు మనకి వార్తల్లో నిలిచింది, మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా సెల్ఫ్ టెస్ట్ కిట్. మనకి టెస్ట్ కిట్స్ అయితే ఇటీవల కాలంలో తయారు చేయబడ్డాయి, కానీ సెల్ఫ్ టెస్ట్ కిట్ అని చెప్పి ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. మొట్టమొదటి సెల్ఫ్ టెస్ట్ కిట్ అనేది ఈ రోజు మనకి వార్తలో నిలిచిన అంశంగా తీసుకుంటాం. సో దీనిని మనం ఇటీవల కాలంలో చూసాం. మనకి ఏదైనా కానీ ఒకరికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పే ఒక సిమ్టమ్స్ అనేది ఉంటే హాస్పిటలైజ్ అయిన వారి దగ్గరికి కావచ్చు, లేదా హాస్పిటల్స్కి కానీ, లేదా టెస్ట్ సెంటర్స్ కానీ వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. బట్ ఈ యొక్క సెల్ఫ్ టెస్ట్ కిట్ ద్వారా కేవలం మనంతట మనమే సెల్ఫ్ అన్నారు కదా, మనకి మనమే హోమ్లోనే, అంటే ఇంట్లోనే మనం టెస్ట్ చేసుకునేటువంటి ఒక సదుపాయాన్ని కలిగించేటువంటి ఒక సెల్ఫ్ టెస్ట్ కిట్ ని ఈ రోజు మనకి తయారు చేసి వార్తలో నిలిచారు. ఈ రోజు మనకి ఈ యొక్క సెల్ఫ్ టెస్ట్ కిట్ వలన ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, మెయిన్ గా మనకి దీన్ని ఎవరు తయారు చేశారంటే మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అని చెప్పే ఒక సంస్థ, మహారాష్ట్రలోని పూణే ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ దీనిని తయారు చేయడం అనేది జరిగింది. మై ల్యాబ్ డిస్కవరీ COVID-19 సెల్ఫ్ టెస్ట్ కిట్ అని చెప్పి దీనిని తయారు చేశారు. అండ్ ఈ యొక్క సెల్ఫ్ టెస్ట్ కిట్ యొక్క నేమ్ ఏంటి అంటే మనకి కోవిషెల్ఫ్. చాలా ఇంపార్టెంట్. కోవిషెల్ఫ్ అని చెప్పేటువంటి ఒక COVID-19 సెల్ఫ్ టెస్ట్ కిట్ ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి పూణేలో ఉంది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మహారాష్ట్రకి సంబంధించింది. దీనికి అనుమతులు జారీ చేసే సంస్థ. చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఒక మెయిన్గా వారు తయారు చేసినటువంటి ఒక ప్రధానమైన సంస్థకి కావచ్చు, లేదా యొక్క కౌన్సిల్ అంటే మెడికల్కి సంబంధించి యొక్క దానికి ఏదైనా సరే అనుమతులు జారీ చేసే సంస్థ ఏది అంటే మనకి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పి చెప్తాం. సో దీని ద్వారా అనుమతులు కూడా జారీ చేయబడినటువంటి ఒక కిట్గా మనకి ఒక COVID-19 సెల్ఫ్ టెస్ట్ కిట్ అనేది ఉండడం జరుగుతుంది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి తీసుకురానట్లుగా ఈ రోజు మనకి వెలువరించడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి అన్నిటిని అంటే ఈ యొక్క మెడికల్కి సంబంధించి జారీ చేసినటువంటి అధికారం కలిగినటువంటి సంస్థ ఏది అంటే ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పే ఒక సంస్థ వారు దీనిని అనుమతులు జారీ చేయడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఇండియాకి సంబంధించి మెడికల్ పరంగా వ్యాక్సినేషన్ కోసం అయితే జారీ చేసే సంస్థ ఏది అంటే మనకి ICMR. మరొకటి మనకి ఇదే విధంగా ఈ రోజు మరొక కిట్ కూడా వార్తలో నిలిచింది. పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ మనకి మెయిన్గా తీసుకుంటే మరొక కమర్షియల్ టెస్ట్ కిట్ ని ఏర్పాటు చేసి ఒక కౌన్సిల్ టెస్ట్ కిట్ అనేది వార్తలో నిలిచింది. అది ఏంటి అంటే మనకి సిప్లా అనే ఒక సంస్థ, యుబయో అని చెప్పే ఒక సంస్థ సహకారంతో విరాజిన్ COVID-19 టెస్ట్ కిట్. ఇంపార్టెంట్. మనకి ఇది కూడా తీసుకుంటే ఏంటి అంటే ఒక సిప్లా అనే ఒక సంస్థ మరొక దాని యొక్క సహకార సంస్థ అయినటువంటి యుబయో అనే ఒక సంస్థతోటి కలిసి ఒక టెస్ట్ కిట్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ యొక్క టెస్ట్ కిట్ ఏంటి అంటే విరాజిన్ COVID-19 టెస్ట్ కిట్. విరాజిన్ COVID-19 టెస్ట్ కిట్ అనే ఒక టెస్ట్ కిట్ ని 2 సంస్థల సహకారంతో ఏర్పాటు చేయబడింది. ఇది కూడా మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశంగా తీసుకుంటాం. సో గాయస్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైనా సరే మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ టెస్ట్ కిట్లకు సంబంధించి, వ్యాక్సినేషన్ కి సంబంధించి వస్తున్నటువంటి బిట్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి COVID-19 కి సంబంధించి వ్యాక్సినేషన్ గురించి అయితే ఎక్కువగా కూడా రావడం అనేది జరిగింది. ప్రస్తుతం వచ్చేసరికి మనకి ఒక 2-3 days నుంచి టెస్ట్ కిట్స్ కి సంబంధించి ఒక వార్తలు నిలవడం అనే అంశాలు అనేది ఎక్కువగా నిలుస్తున్నాయి. ఇటీవల చూసాం మనకి స్కానింగ్ ప్రక్రియ అని చెప్పి, అండ్ మరొకటి కూడా మన లాస్ట్ క్లాస్ లో కూడా మనం చూసాం యొక్క ఫింగర్ ప్రింట్ లాగా, అంటే మనం కనుక దాని యొక్క మన యొక్క ఉమ్మి అంటే మనకి ఉన్నటువంటి ఆ యొక్క దాని ద్వారా దాన్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ పర్సన్ అనేది వెలువరించడం అనేది జరుగుతుంది. సో ఈ లాస్ట్ క్లాస్ లో కూడా మనం దానికి సంబంధించినటువంటి అంశాలను చూసాం.
స్పాట్ అని చెప్పి ఒక డివైస్ మన యొక్క సలైవాని యూజ్ చేసుకొని మన బాడీలో ఉన్న సలైవాని నోట్లో ఉన్నటువంటి ఆ సలైవా ద్వారా మన యొక్క వ్యాధి నిర్ధారణ టెస్ట్ అని చెప్పి సో స్పాట్ డివైస్ అని చెప్పి సో వివిధ రకాలైనటువంటి టెస్ట్ కిట్స్ ను కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఈ రోజు వచ్చేసరికి మరొక టెస్ట్ కిట్ ఏంటి అంటే మనకి మెయిన్ గా తీసుకుంటే కోవిడ్-19 సెల్ఫ్ టెస్ట్ కిట్ అని చెప్పి సో ప్రతిరోజు కూడా మనకి డైలీ అప్డేట్స్ లో ఒక టెస్ట్ కిట్ అనేది అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్ కిట్స్ పట్ల, వ్యాక్సినేషన్స్ పట్ల అండ్ ఈ టెస్ట్ కిట్స్ ని ఏ యొక్క సంస్థ వారు ఆధ్వర్యంలో నిర్వహించారు, ఏ సంస్థ వారు నిర్వహించారు, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకంటే మనకి టెస్ట్ కిట్స్ కి సంబంధించినటువంటి బిట్స్ అనేది మనకి వార్తలో వచ్చిన ప్రతి అంశం కూడా మనకి ఇంపార్టెంట్. సో అవి కూడా మనకి కాంపిటేటివ్ బిట్స్ లో అడగడం అనేది జరుగుతుంది. సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి. సో మెయిన్గా తీసుకుంటే మనకి కోవిడ్-19 సెల్ఫ్ టెస్ట్కి సంబంధించి ఎలాంటి బిట్స్ అడుగుతారు అంటే ప్రస్తుతం మనకి కొత్తగా తయారు చేసినటువంటి ఒక సెల్ఫ్ టెస్ట్ కిట్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అని చెప్పి అడగవచ్చు. మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అని. దీనిని ఏ రాష్ట్రం వారు అంటే మహారాష్ట్ర. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే పూణేలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క నేమ్ ఏంటి చాలా ఇంపార్టెంట్, మనకి కోవిషెల్ఫ్ అని చెప్పే ఒక నేమ్తో దీనికి అనుమతులు జారీ చేసిన సంస్థ ఏదంటే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పే ఒక సంస్థ దీనికి అనుమతులు జారీ చేసింది. సో ఈ విధంగా మనకి కోవిడ్-19 సెల్ఫ్ టెస్ట్ కిట్కి సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు మనకి వార్తలు నిలిచాయి. ఇది మనకి వార్తలు ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏదంటే ఐఎన్ఎస్ రాజ్పుత్. ఐఎన్ఎస్ రాజ్పుత్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. ఇండియన్ నేవల్ షిప్స్ ఇటీవల కాలంలో చూసాం మనకి ఈ ఐఎన్ఎస్కి సంబంధించినటువంటి వచ్చేటువంటి బిట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఈ యొక్క ఇండియన్ నేవల్ షిప్ అనేది మన యొక్క భారత సముద్రానికి సంబంధించి ఒక గొప్ప సముద్రం అంటే ఆ యొక్క రక్షణ వ్యవస్థ తీసుకుంటే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఐఎన్ఎస్ అనేది శత్రు సంహారాల నుంచి అంటే శత్రు వ్యవస్థ నుంచి యొక్క శత్రువుల నుంచి కాపాడేందుకు కానీ పరిరక్షించేందుకు కానీ ఒక కీలకమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇండియన్ నేవల్ షిప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం వివిధ రకాలైనటువంటి ఇండియన్ నేవల్ షిప్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో వాటి పట్ల కూడా మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అండ్ ఇటీవల కూడా మనం చూసింది ఏంటంటే సముద్ర సేతు 2 అని చెప్పి సో మనకు అవసరమైనటువంటి నీడ్స్ని కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి యుద్ధ సామాగ్రిని కావచ్చు, ఆర్మీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా మనకి సముద్ర సేతు అంటే ఈ యొక్క నావికల ద్వారా ఆ యొక్క షిప్స్ ద్వారా దాన్ని తరలించడం అనేది జరుగుతుందని చెప్పి సో అటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలతో ఏర్పాటు చేసిన సముద్ర సేతు 2 అని చెప్పి సో ఆ విధమైనటువంటి వాటిని కలిగినటువంటి యొక్క నావెల్ షిప్స్ అనేవి ఈ రోజు మనకి ఈ యొక్క ఐఎన్ఎస్ అనేది వార్తలు నిలిచింది. ఏ విధంగా అంటే ఇండియన్ నేవల్ షిప్ 2 అని చెప్పి నాటి నుంచి దీని సేవలను నిషేధించారు. ఇండియన్ నేవల్ షిప్ 2 నుంచి వచ్చినటువంటి యొక్క రాజ్పుత్ అనేది వార్తలు నిలిచిందని చెప్పాం. సో ఇండియన్ నేవల్ షిప్ రాజ్పుత్ ద్వారా వచ్చేటువంటి యొక్క సేవలను ఈ రోజు నుంచి నిలిపివేయడం అనేది జరిగింది. ఎక్కడ అంటే మనకి విశాఖపట్నం పోర్టులో నావెల్ యార్డ్స్ నుండి ఈ రోజు వీడ్కోలు పలకడం అనేది జరిగింది. మనకి మెయిన్గా తీసుకుంటే 1980 సంవత్సరం నుండి దీని సర్వీసులను ఇవ్వడం అనేది జరిగింది. దరిదాపుగా మనకి దాదాపు 42 సంవత్సరాలు దీని యొక్క సేవలను మనకు అందించడం అనేది జరిగింది. సో ఈ యొక్క సేవలను అందించినటువంటి యొక్క ఐఎన్ఎస్కి ఈ రోజు నుండి వీడ్కోలు పలకడం అనేది జరిగింది. ఎక్కడ అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి నావెల్ యార్డ్స్ నుండి దీనికి వీడ్కోలు పలకడం జరిగింది. దీన్ని మెయిన్గా మనకి ఎక్కడ తయారు చేశారు, దీని యొక్క చరిత్ర తీసుకుంటే దీన్ని రష్యా దేశపు వారు దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో వారి యొద్ద నుండి మనము కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు గాను అవసరమైనటువంటి యొక్క ఐఎన్ఎస్ షిప్స్ని మనం రష్యా దేశం నుండి కొనుగోలు చేయడం అనేది జరిగింది. 40 సంవత్సరాల సేవలను అందించినటువంటి యొక్క ఐఎన్ఎస్ అనేది మనకి ఈ రోజుతో దీని యొక్క సేవలను నిలిపివేయడం అనేది జరిగింది. మెయిన్గా ఎందుకోసం అంటే శత్రువుల నుంచి ప్రొటెక్షన్ కోసం. సో శత్రువుల నుంచి ప్రొటెక్షన్ కోసం సముద్రంలో యూజ్ చేసేటువంటి యొక్క ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్స్ని ఈ రోజు మనకి ఈ యొక్క ప్రభుత్వం అనేది నిషేధించడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి దీనిని ఇటీవల కాలంలో 1981కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అధికారి ఎవరు అంటే గుబాల్ రాల్ నందన్ గారు అనే ఒక అధికారి 1981 సంవత్సరంలో కమాండర్గా నిలిచినటువంటి వార్తలు ఇచ్చినటువంటి అధికారి ఈ రోజు దానిని వెలువరించడం అనేది జరిగింది. సో గాయస్ మనకి ఈ యొక్క నేవల్ షిప్స్కి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా మనకి ఇండియన్ సముద్ర సేతు 2 కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి నేవల్ షిప్స్ ద్వారా మనకి అవసరమైనటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కానీ లేదా వివిధ రకాల యుద్ధ సామాగ్రిని కానీ ఇతర దేశాల నుంచి ఇది మన దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకోవడం కానీ ఇంపోర్ట్ చేయడం కానీ సో ఇటువంటి వాటి పట్ల మనకి ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మన యొక్క రక్షణ వ్యవస్థలో ముఖ్యమైనదిగా మనం చెప్పుకునేటువంటిది ఏంటి అంటే ఈ యొక్క ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్స్కి సంబంధించి. సో వాటి పట్ల ఈ రోజు మన యొక్క ప్రభుత్వం అనేది నిషేధాజ్ఞను విధించి వార్తలో నిలిచింది. సో ఇది మనకి ఐఎన్ఎస్ రాజ్పుత్కు సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే A-17
A76 అని చెప్పి ఒక ఐస్బర్గ్ అనేది మనకి వార్తలో నిలిచింది. ఈ యొక్క మంచు కొండ ఆరు మంచు గడ్డ అని చెప్పి మనకి ఈ యొక్క అంశం అనేది అంటార్కిటికాలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో దీనిని శాస్త్రవేత్తలు కనుగొనడం అనేది జరిగింది. దీని యొక్క నేమ్ ఏంటి అంటే మనకి దీని యొక్క నేమ్ని అంటే దీనికి పేరు పెట్టడం అనేది జరిగింది. దీని నామకరణం ఏమని చేశారంటే A76 అని చెప్పి ఒక పేరుతో దీనిని నామకరణం అనేది చేయడం జరిగింది. దీని యొక్క వైశాల్యం తీసుకుంటే మనకి 170 కిలోమీటర్స్ లెంత్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క పొడవు వచ్చేసరికి 170 కిలోమీటర్స్ అండ్ దీని యొక్క విడ్త్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్. చాలా అతి పెద్ద అయినటువంటి ఒక మంచు కొండ ఐస్బర్గ్ అని చెప్పవచ్చు. దీని యొక్క లెంత్ తీసుకుంటే మనకి 170 కిలోమీటర్స్ అండ్ విడ్త్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్. సో చూడండి, ఒక 175 కిలోమీటర్స్ అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుందండి, ఎంత లాంగ్ ఉంటుందండి. విడ్త్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్. సో అటువంటి పెద్ద కొండను ఈ రోజు మనకి శాస్త్రవేత్తలు అంటార్కిటికా ఖండంలో కనుగొనడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకి జీవులకు సంబంధించి కావచ్చు, వివిధ రకాలైనటువంటి పక్షులకు సంబంధించి, క్షీరదాలకు సంబంధించి కొత్తగా జన్మిస్తున్నటువంటి క్షీరదాలు మనకి ఏ ఖండంలో దొరుకుతాయి అని చెప్పి ఇటీవల చూసాం. మనకి ఆ యొక్క ఖండంలో దొరకడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొండ ప్రాంతాలకు సంబంధించి అంటే వివిధ రకాల ప్రత్యేకమైనటువంటి కొండలకు సంబంధించి కూడా మనకి ఏ ఖండంలో కనుగొనడం అనేది జరుగుతుంది అంటార్కిటికా ఖండం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఏ ప్రదేశాల్లో దీన్ని కనుగొనడం అనేది జరిగింది, ఎవరు కనుగొన్నారు అని చెప్పి. సో అంతటి పెద్ద మంచు కొండను శాస్త్రవేత్తలు ఈ రోజు మనకి కనుగొనడం అనేది జరిగింది. దీనిలో మనకి మెయిన్గా తీసుకుంటే రోస్ ఐ షెల్ఫ్ అని చెప్పి ఒక కొండ ప్రాంతం నుండి దీనిని వేరు చేయబడింది. అంటే ఒక రోస్ ఐబర్గ్ అని చెప్పి ఒక పెద్ద కొండ ప్రాంతంలోని దీని యొక్క చీలిక అనేది కొంత భాగం మాత్రమే ఈ యొక్క ఐస్బర్గ్ అని చెప్పవచ్చు. సో దీని యొక్క కొంత భాగమే మనకి ఇంత లెంత్ అండ్ ఇంత వైశాల్యంతో కలిగి ఉన్నటువంటి ఈ ప్రాంతం అనేది ఆ యొక్క రోస్బర్గ్ అని చెప్పే షెల్ఫ్ ప్రాంతం నుంచి వేరు చేయబడినటువంటి ప్రాంతం ఇది మనకి అంటార్కిటికా ఖండంలో దీనిని కనుగొనడం అనేది జరిగింది శాస్త్రవేత్తలు. సో ఇది మనకి ఈ యొక్క ఐస్బర్గ్కి సంబంధించినటువంటి వార్తలు ఇచ్చినటువంటి అంశం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏంటంటే ఒక సపోటా, ఒక ఫ్రూట్ అనేది మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మామిడి పండ్లు అని చెప్పి. సో మామిడి పండ్ల దాని యొక్క ప్రాంతానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు. సో ఆ విధంగానే మనకి ఈ రోజు మరొక అంశం పండ్లకు సంబంధించి సపోటా పండు అనేది మనకి ఈరోజు వార్తలో నిలిచింది. ఒక ప్రత్యేకమైనటువంటి సపోటా అని చెప్పి చెప్తున్నాం. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్గా తీసుకుంటే దీన్ని ఎక్కడ కనుగొన్నారంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి దహానా గోండ్వాన్ అని చెప్పి ఒక చికో అనే ఒక ప్రాంతంలో దీని యొక్క సపోటాను కనుగొనడం అనేది జరిగింది. చికో అనగా సపోటా అని చెప్పి అర్థం. స్వీట్ సపోటా అని మనం చికో అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క దహానా గోండ్వాన్ చికో అనేది మనకు వార్తలో నిలిచింది. గోండ్వాన్ సపోటాలని మహారాష్ట్రకు చెందినటువంటి ప్రాంతాలుగా దీన్ని మనకి జిఏ ట్యాగ్లను విధించడం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి జిఏ ట్యాగ్ అంటే ఏంటి? ఇటీవల కాలంలో మనం చూసాం జిఏ ట్యాగ్స్కి వస్తే ఇండియాలో వచ్చేది మనకి ట్యాగ్స్ అని చెప్పి తీసుకుంటాం. ఎగ్జాంపుల్ బ్లాక్ రైస్ అండ్ ఎర్ర బియ్యం అని చెప్పి చెప్పవచ్చు. బొటోగాన్ రైస్ ఆర్ ఎర్ర బియ్యం అని చెప్పి ఇది మనకి అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. అండ్ దీనిని ఎక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నామంటే అమెరికాకి దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా గోతర్పూర్ అండ్ టెర్రాకోట, కాశ్మీర్, శాస్త్రాన్ అండ్ ఇటీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి గుర్తింపు వస్తే అంటే ఈ యొక్క రైస్ అనేది కావచ్చు, లేదంటే ఒక వస్తువు ఆర్ ఒక పరికరం ఆర్ ఒక ఎక్విప్మెంట్ అనేది దీనికి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిందని చెప్పి ఒక గుర్తింపు కానీ మనకు ప్రభుత్వం తరపున కానీ వస్తే దానినే మనం జిఏ ట్యాగ్స్ అని చెప్పి చెప్తాం. సో అటువంటి గుర్తింపు పొందినటువంటి మరొక ఫలం ఏది అంటే మనకి ఈరోజు సపోటా, చికో అని చెప్పే ఒక ఫలం అనేది మనకి ఈరోజు మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఫలంగా గుర్తించబడింది. కాబట్టి దీన్నే జియో ట్యాగ్ మహారాష్ట్ర అని చెప్పి అంటాం. సో దీనిని మనం ఎక్కడ గుర్తించామంటే దహానా గోండ్వాన్ అనే ప్రాంతంలో దీనిని గుర్తించడం అనేది జరిగింది. కానీ దీనిని ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారంటే కర్ణాటక రాష్ట్రం నుంచి దీనిని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క సపోటా అనేది దేనికి సంబంధించింది అండ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు దీన్ని సరఫరా చేస్తున్నారు. సో ఇటువంటి వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఇది మహారాష్ట్రలోని పూణేలో పండించేటువంటి ఒక సపోటా, గోండ్వాన్ సపోటా. ఇది మహారాష్ట్రలోని ట్యాగ్ను కలిగి ఉంది మెయిన్గా తీసుకుంటే. కానీ ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కడి నుంచి అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి దీనిని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనకి దీన్ని ఏ విధంగా వార్తలు వచ్చిందంటే ఈ రోజు మనకి దీనిని యూకేకి మనం దీనిని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైన అంశంతో వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే దీని యొక్క ప్రత్యేకత అని చెప్పాం. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అత్యంత తీపికరమైనటువంటిది, అత్యంత స్వీట్గా ఉండేటువంటి యొక్క సపోటా మనకి దీనిని ఎక్కడ ఏ సంస్థ వారు గుర్తించారంటే అపెడా అనే సంస్థ. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క అపెడాకి సంబంధించి వార్తల అంశాలు తరచుగా నిలుస్తున్నాయి. అపెడా అంటే ఒక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఒక సంస్థ. ఇది మనకి పండ్లకు సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలకు సంబంధించి
అనుమతులు జారీ చేసేది అనేది కాకుండా దాన్ని వెలికి తీసేటువంటి ఒక సంస్థగా దీనిని మనం తీసుకోవడం జరుగుతుంది. సో అటువంటి అపెడా సంస్థ ఈ రోజు మనకి ఒక నూతనమైనటువంటి వరవడితో ఒక కొత్త రకపు సపోటాను కనుగొని ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. ఆ సపోటా ఏంటి అంటే గోండ్వాన్ సపోటా అని చెప్పి గోండ్వానాకు సంబంధించినటువంటి ఒక సపోటా మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి జిఏ ట్యాగ్ కలిగినటువంటి కర్ణాటక నుంచి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నటువంటి ఒక సపోటా మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. దీనిని ఈ రోజు మనకి యూకేకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే అత్యంత తీపికరమైనటువంటి సపోటాగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఈ సపోటా మనకి వార్తలు నిలిచింది. గాయస్ మెయిన్గా చూడండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఎక్కువ కూడా పండ్లకు సంబంధించి వస్తున్న అంశాల పట్ల కావచ్చు, నూతనమైనటువంటి వార్తలు నిలిచినటువంటి పండ్లకు సంబంధించి కావచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఏ సంస్థ వారు దీన్ని ప్రవేశపెట్టారు, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక అంశం ఏది అంటే వరల్డ్ హెరిటేజ్కి సంబంధించి ఒక టెంటేటివ్ లిస్ట్ అనేది మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, మనకి టెంటేటివ్ అని చెప్పి చెప్తున్నాం అంటే తాత్కాలికంగా నిలిచినటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి మరొక అంశంగా దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో అటువంటి టెంటేటివ్కి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఇప్పటి వరకు కూడా మనకి 32 రకాలుగా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్, మనకి టోటల్గా ఉన్నటువంటి హెరిటేజ్కి సంబంధించి మొత్తంగా 32 వరల్డ్ హెరిటేజ్కి సంబంధించి 32 అంశాలు అనేది మనకి ఇప్పటి వరకు ఉండడం అనేది జరిగింది. సో ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సిటీస్ కావచ్చు, కట్టడాలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి సంస్థలు కావచ్చు, గుర్తించేటువంటి సంస్థ ఏది? చాలా ఇంపార్టెంట్, మనకి ఈ యొక్క పురాతనమైనటువంటి కట్టడాలను, ఆ చారిత్రకమైనటువంటి కట్టడాలను నిర్మించేటువంటిది, ఆ గుర్తించేటువంటి సంస్థ ఏది అంటే యునెస్కో వారు గుర్తిస్తారు. ప్యారిస్ ఆర్ ఫ్రాన్స్ అనేది ఒక ప్రధాన కార్యాలయం కలిగినటువంటి యొక్క యునెస్కో వారు దీన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైన సంస్థ, దీన్ని ఏ అనుబంధ సంస్థ నుంచి ఏర్పాటు చేశారంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ యొక్క సంస్థ యొక్క మెయిన్ అంటే దాని యొక్క ప్రధానమైనటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ఈ యునెస్కో దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంది. దీన్ని వెలికి తీసేటువంటి ప్రాంతాలు ఏవి అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. చాలా ఇంపార్టెంట్, మనకి కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి 6 టెంటేటివ్ జిల్లాస్ గురించి, 6 టెంటేటివ్ ప్రాంతాల గురించి మనకి ఈ రోజు వార్తలు ఇచ్చే. దీన్ని వెలికి తీసేటువంటి సంస్థ ఏది అంటే మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు. ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీనిని వెలికి తీయడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే మనకి నూతనంగా ఒక 6 ప్రాంతాలను ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు గుర్తించడం అనేది జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఆ 6 ప్రాంతాలు ఏంటి అండ్ ఈ యొక్క 6 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి సాత్పురా టైగర్ రిజర్వ్స్ అని చెప్పవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఐకానిక్ రివర్ ఫ్రంట్ ఆఫ్ ది హిస్టారిక్ సిటీ ఆఫ్ బెరనేటిక్. అండ్ థర్డ్ వచ్చేసరికి హైర్ బంకాల్ అండ్ మెయిన్గా తీసుకుంటే మెగలాథిక్ సిటీ. చాలా ఇంపార్టెంట్, మనకి మెయిన్గా తీసుకుంటే ఒక సిటీస్ నేమ్స్ అని చెప్పి తీసుకుంటే మెయిన్గా తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి సీరియల్ నామినేషన్ ఆఫ్ మారతా మిలిటరీ ఆర్కిటెక్చర్ ఆన్ మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి బెద్హాట్ లమేగాత్ అని చెప్పి ఈ నర్మదా వాలే. మనకి ఇది ఎక్కడ ఉంది అంటే జబల్పూర్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంగా మనకి ఈ 5th ప్లేస్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి టెంపుల్స్ ఆఫ్, మనకి మెయిన్గా తీసుకుంటే టెంపుల్స్ ఆఫ్ కాంచీపురం. మనకి ఈ విధమైనటువంటి ప్రాంతాలు వివిధ రకాలైనటువంటి ప్రదేశాల్లో వీటిని ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క 6 ప్రాంతాలు అనేది నూతనంగా గుర్తించారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు. దీనిని త్వరలోనే ఒక కొత్త రకమైనటువంటి ప్రాంతాలుగా అండ్ వివిధ రకాలైన వీటిలో గుర్తింపు పొందినటువంటి ప్రాంతాలుగా వీటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అటువంటి అంశాలు మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వెల్లడించినటువంటి 6 నూతనమైనటువంటి ప్రాంతాలు వరల్డ్ హెరిటేజ్ లిస్ట్కి సంబంధించి టెంటేటివ్ లిస్ట్ అనేది మనకి ఈ రోజు విడుదల చేయడం అనేది జరిగింది. సో ఆ విడుదల చేసినటువంటి యొక్క 6 టెంటేటివ్ ప్లేసెస్ అనేది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చాయి. మెయిన్గా మనకి 6 టెంటేటివ్ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్ర, కాంచీపురం, జార్ఖండ్ రాష్ట్రాల్లో కావచ్చు, వివిధ రకాలైనటువంటి ప్లేసెస్లో వివిధ రకమైన ప్రాంతాల్లో వీటిని గుర్తించడం అనేది జరిగింది. సో ఈ యొక్క 6 ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే పంజాబ్ రాష్ట్రం అనేది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలు మనకి ఇదే అంశం పైన వార్తలు ఇచ్చాయి. అవేంటి అంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం, లాస్ట్ మనకి నిన్న ఎస్టర్డే క్లాస్లో కూడా నిన్నటి రోజున మనకి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. అండ్ అంతకు ముందులో వచ్చేసరికి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అండ్ వివిధ రకాలైనటువంటి గుజరాత్, ఇటువంటి రాష్ట్రాలు అనేక ఈ యొక్క 4 ప్రాంతాలు ఈ యొక్క సేమ్ అంశం పైన వార్తలు నిలవడం అనేది జరిగింది. ఆ యొక్క అంశం జాబితాలోకి ఈ రోజు మనకి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క
అంశాల్లో ఉన్నటువంటి అంశం ఏంటి, ఆ యొక్క ప్రాంతం ఏంటి అంటే తల్లిదండ్రులను కోల్పోయి ఎవరైతే ఈ యొక్క కరోనా కష్టకాలంలో తమ తల్లిదండ్రులను కరోనా కారణంగా కోల్పోయి అనాథులుగా మిగిలిపోయారు, అటువంటి వారి కొరకు ఈ యొక్క 4 రాష్ట్రాలు ఇటీవల కాలంలో ప్రకటించే వారికి సంబంధించినటువంటి విద్య కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను వారి కొరకు చేపడతాము అని చెప్పి ఈ యొక్క 4 రాష్ట్రాల వారు వెలువరించడం అయితే జరిగింది. సో అటువంటి రాష్ట్రాల జాబితాలోకి ఈ రోజు మనకి పంజాబ్ రాష్ట్రం కూడా చేరడం అనేది జరిగింది. సో పంజాబ్ రాష్ట్రం ఈ రోజు మనకి ఎవరైతే కరోనా కాలంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు వారి యొక్క ఆ యొక్క చదువుకు సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి అన్ని విధమైనటువంటి కార్యక్రమాలు మేము చేపడతాము. అండ్ అదే కాకుండా 1500 రూపాయలను వారికి ఒక పిల్లలకు సోషల్ సెక్యూరిటీ క్రింద వారికి వెలువరించడం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి సోషల్ సెక్యూరిటీ ఫర్ చిల్డ్రన్స్ అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే పంజాబ్ రాష్ట్రం. సో చిల్డ్రన్స్ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు మనకి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క రాష్ట్రాల జాబితాలోకి చేరడం అనేది జరిగింది. ఇది మనకి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే వన్ నేషన్ వన్ రేషన్. సో ఇటీవల కాలంలో కూడా చూసాం వన్ నేషన్ వన్ రేషన్ అని చెప్పే ఒక అంశం మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ ఇటీవల మనకి మెయిన్గా తీసుకుంటే ఒకే బోర్డు అనేది ఉండాలి అని చెప్పి, సో దేశం మొత్తం దేశవ్యాప్తంగా ఒక వెహికల్స్కి సంబంధించి ఓన్లీ వన్ కార్డ్ ఆర్ వన్ ప్లేట్ అని చెప్పి వన్ నేషన్ వన్ ప్లేట్ అని చెప్పి చూసాం. అండ్ అదే విధంగా తీసుకుంటే వన్ నేషన్ అండ్ వన్ కార్డ్ అని చెప్పి, అండ్ మెయిన్గా తీసుకుంటే వన్ నేషన్ వన్ కార్డ్. అండ్ ఇటీవల కాలంలో రకరకాల అంశాలతోటి యొక్క వన్ నేషన్ అండ్ వన్ సంథింగ్ తోటి మనం చూస్తున్నాం. సో ఆ విధమైనటువంటి అంశంతో చూస్తే ఈ రోజు మనకి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అని చెప్పి ఒక అంశం మనకి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క వన్ నేషన్ వన్ స్కీమ్ అని చెప్పేది ఏ యొక్క అంశం చూసినా సరే అటువంటి అంశాలు అనేది ఇంపార్టెంట్ థింగ్స్గా తీసుకుంటాం. సో ఆ విధంగా ఇటీవల కాలంలో తరచూ వార్తలు వచ్చినటువంటి అంశాలు మనం 2 months బ్యాక్ కూడా చూసాం. ఈ యొక్క వన్ నేషన్ వన్ నెంబర్ ప్లేట్ అని చెప్పి, సో దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్కి కూడా ఒకే ఒక ప్లేట్ ఉండాలి, అది కూడా ఇండియాకి సంబంధించిన ప్లేట్ అని. సో భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ప్లేట్ ని వన్ నేషన్ వన్ ప్లేట్ అని చెప్పి ఒక అంశంతో స్కీమ్ తో స్టార్ట్ చేయడం జరగబోతుందని చెప్పి, ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అని చెప్పి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో మెయిన్ గా తీసుకుంటే దేశంలో అన్ని చోట్ల కూడా యొక్క రేషన్ సరఫరా అనేది జరిపించాలి. సో ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని అమలులోకి తీసుకురావాలని చెప్పి ఇటీవల కాలంలో చెప్పారు. అండ్ అదే విధంగా చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఈ యొక్క రేషన్ సదుపాయాలు అనేది లేదు. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఛత్తీస్గఢ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ప్రాంతాల్లో చూస్తే ఈ యొక్క రేషన్ సదుపాయం అనేది, ఈ యొక్క రేషన్ అనేది ఇవ్వడం లేదు. సో దానికి సంబంధించి ఈ రోజు మనకి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది అని చెప్పవచ్చు. సో ఎవరైతే ఏ రాష్ట్రాల్లో అయితే వీటిని ఇవ్వట్లేదో సో అటువంటి వారందరినీ కూడా సో మెయిన్ గా ఇప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలి, ఎటువంటి యొక్క విధులను నిర్వహించకుండా ఉండరాదు అని చెప్పి ఒక కీలకమైనటువంటి తీర్పుని ఇస్తూ ఈ రోజు మనకి ఒక సుప్రీంకోర్టు అనేది వార్తలు ఇస్తుంది. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇప్పటి వరకు అప్లై చేయనటువంటి ఏ యొక్క ప్రాంతాలు అయితే ఉన్నాయో, ఏ యొక్క రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాల వారిగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అంశం కూడా ఇవ్వాలి అండ్ దీన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి దీనిని వెలువరించడం అయితే జరిగింది. సో ఈ విధంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అని చెప్పి ఒక అంశం అనేది మనకి ఈ రోజు ఈ యొక్క అంశం వార్తలు నిలిచింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి తీర్పు మనకి వార్తలు నిలిచింది. ఇది మనకి ఈ రోజు వార్తలు అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక అంశం, మరొక ఇంపార్టెంట్ పర్సన్స్ సంబంధించినటువంటి అంశం. సో వార్తల్లో వ్యక్తులకు సంబంధించి చూస్తే వార్తల్లో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ మనకి ఈ రోజు యొక్క పురస్కారం అనేది వార్తలు నిలిచింది, పులిట్జర్ పురస్కారం. సో పులిట్జర్ పురస్కారం ఇంటర్నేషనల్ పురస్కారం అని చెప్పి చెప్పవచ్చు. ఈ యొక్క పులిట్జర్ పురస్కారం మనకి ఏ యొక్క ఆ రంగంలో ఇస్తారు, ఈ యొక్క ఇంటర్నేషనల్ ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ యొక్క పురస్కారాన్ని ఏ రంగంలో వారికి ఇస్తారు అంటే జర్నలిస్ట్ రంగంలో ఎవరైతే ఉన్నారో, సో జర్నలిస్ట్ రంగంలో అత్యున్నతమైనటువంటి ప్రతిభను కనపరిచినటువంటి వ్యక్తులకు ఈ యొక్క పులిట్జర్ పురస్కారాన్ని అందజేయడం అయితే జరుగుతుంది. సో జర్నలిస్ట్ రంగంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎవరైతే పేరు ప్రఖ్యాతులు పొందారో వారికి యొక్క పులిట్జర్ పురస్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ మెయిన్గా ఏ యొక్క సంస్థ ఆధ్వర్యంలో అంటే కొలంబియా యూనివర్సిటీ. సో కొలంబియా యూనివర్సిటీకి సంబంధించి ఈ యొక్క పులిట్జర్ పురస్కారం అనేది ప్రారంభించడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1917లో మనకి ఈ యొక్క పులిట్జర్ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అండ్ దీన్ని ఎవరు గుర్తుగా ఇవ్వడం జరిగింది, జోసెఫ్ పులిట్జర్. సో జోసెఫ్ పులిట్జర్ ప్రముఖమైనటువంటి జర్నలిస్ట్ గారు. సో వారి యొక్క పేరు మీదుగా వారి యొక్క గుర్తుగా మనకి ఈ యొక్క పురస్కారాన్ని అందజేయడం అనేది జరుగుతుంది. సో కొలంబియా యూనివర్సిటీ వారు 1917లో ఏర్పాటు చేశారు.
జోసెఫ్ పులిట్జర్ గారి పేరు మీద ఈ యొక్క పులిట్జర్ పురస్కారాన్ని బహుకరించడం జరుగుతుంది. జర్నలిస్ట్ రంగంలో ఎవరైతే అత్యున్నతమైనటువంటి సేవలను అందించి ఆ రంగంలో వినూత్నమైనటువంటి సేవలు చేశారో వారందరికీ కూడా మనకి ఈ యొక్క పులిట్జర్ పురస్కారాన్ని బహుకరించడం అనేది జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకి ఈ యొక్క పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే సో మెయిన్ గా 3 పర్సన్స్ అని చెప్పొచ్చు. మేఘా రాజగోపాలన్ అండ్ నీల్ బౌడీ గారికి అండ్ నెక్స్ట్ వచ్చే క్యాథరిన్ మెక్గోరీ. సో వీరి ముగ్గురు కూడా మనకి ఈ యొక్క సంవత్సరం మనకి యొక్క జర్నలిస్ట్ రంగంలో అత్యున్నతమైనటువంటి ప్రతిభను కనపరిచిన కారణంగా వీరికి ఈ యొక్క పులిట్జర్ పురస్కారాన్ని ఇస్తూ సత్కరించారు. సో చాలా ఇంపార్టెంట్ పురస్కారాలు కానీ ఏదైనా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ ఏదైనా సరే మనకి వార్తలు అందిస్తాయి. అటువంటి అంశాల పట్ల అటువంటి కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని కూడా చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అందించిన వ్యక్తులకు సంబంధించినటువంటి ఫస్ట్ పర్సన్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తల్లో వ్యక్తుల్లో మరొక పర్సన్ ఎవరు అంటే రిచికా గ్రీన్స్ ప్లాన్ చెప్పవచ్చు. రిచికా గ్రీన్స్ ప్యాన్ అని చెప్పి ఒక వ్యక్తి దేశంలోనే మొట్టమొదటి మహిళ. సో మొట్టమొదటి మహిళగా వార్తలను ఇచ్చారు. సో ముఖ్యంగా చూడండి, మొట్టమొదటి మహిళ అని చెప్పే అంశంతో ఎవరైనా సరే వార్తలను ఇస్తే అటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. మొట్టమొదటి మహిళగా వీరు ఈ రోజు వార్తలను ఇచ్చారని చెప్తున్నా. సో దేనికి సంబంధించి అంటే చాలా ఇంపార్టెంట్, మనకి UNCTAD అని చెప్పే ఒక సంస్థకి ఈ రోజు వీరు అధ్యక్షులుగా నియమితులై వార్తలను ఇచ్చారు. సో UNCTAD అని చెప్పే ఒక సంస్థకు అధ్యక్షులుగా వీరు నియమితులై వార్తలను ఇచ్చారు. సో ఈ యొక్క అంశం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి మహిళ ఎవరు అంటే రిచికా గ్రీన్స్ ప్యాన్ అని చెప్పేసి ఒక పర్సన్ మనకి మహిళ గారు వీరు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలోని వ్యక్తులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. ఈ విధంగా వార్తల్లో వ్యక్తులకు సంబంధించి ఏదైనా ఒక అంశం కనుక వార్తలను ఇస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ. సో గాయస్, ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు అండ్ అదేవిధంగా యాప్టిట్యూడ్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.